సిద్ధం సభ బ్రహ్మాండంగా ఉంటది. ఎలక్షన్ 175. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ బీజేపీ వీళ్ళందరూ పొత్తు పెట్టుకొని వస్తున్నారు. బీజేపీ ఆయన ఎప్పటి నుంచో పొత్తులు పెట్టుకున్నాడు. పొత్తు లేని ప్రభుత్వం ఆయనకి లేదు. జనసేన ఆయనకు అమ్ముడు పోయాడు. ఏముంది, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జగన్ అనే వ్యక్తి ఈ రోజు ఎదురు చూస్తాను, నేను పాతంలోనే పంపిస్తాను నేను జగన్ అంటున్నారు పవన్ కళ్యాణ్. అవన్నీ ఊరకు మాటలే అనుకోవడానికి పనికి వస్తాయి, చేసేది ఏమి ఉండదు. అంతా నాశనం చేశాడు అంటే, రాష్ట్రాన్ని నాశనం చేశాడు అంటున్నారు కదా జగన్. రాష్ట్రాన్ని ఏం నాశనం చేశాడు? ఏ నాశనం చేశాడు? అప్పులు పెట్టేశాడు అంటున్నాడు, అందరికి డబ్బులు ఇచ్చేస్తాడు. సరే, జగన్ గారు అప్పులు చేశాడు అంటున్నారు. మరి చంద్రబాబు సూపర్ 6 పెట్టాడు కదా ఇప్పుడు. మరి ఆయన ఎక్కడి నుంచి చేస్తాడు? ఇంతకు ముందు వచ్చేసి ప్రతి వాడికి లంచం. ఇప్పుడు లంచం లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోతాను ఎవడు అకౌంట్ కావాళ్ళకి. ఆయన చేసిన అప్పులేం పెద్దగా లేవు. చంద్రబాబు 2 లక్షలు అప్పులు చేశాడు, ఆయన ఎవరికి ఇవ్వలేదు. ఈయన ఇంక 2 లక్షలు అప్పులు చేశాడు, జనం మొత్తాన్ని పంచాడు. వైఎస్ఆర్సీపీ ఎగిరిద్ది. జనంలో ఉండే అభిమానం అలాంటిది. ఎన్ని సీట్లు వస్తాయి ఈసారి? 175. తాడేపల్లిగూడెంలో అన్నాడు పవన్ కళ్యాణ్ పాతంలోకి పంపిస్తానండి. సినీ డైలాగ్ లేని అని చెప్పొచ్చు. అవన్నీ స్టేజ్ మేము చెప్పే డైలాగులు. 3 గంటలు సోవా డాన్స్ చేసుకున్నాం. 3 గంటలు సోవా డాన్స్ చేసుకున్నాం. మరి ఇప్పుడు అది రాజకీయాలైతే అభివృద్ధి అంతా టీడీపీ గవర్నమెంట్ లో జరిగింది, జగన్ వచ్చాక ఏం జరగలేదు అని అంటున్నారు. ఏం జరగలేదు? ఈ రోడ్లు కానీ ఏమి వేయించినా అన్ని నేనే వేయించాను చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు వేయించాడు కరెక్టే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే రోడ్డు వేపిస్తే? 5 సంవత్సరాలకు వెళ్ళిపోద్ది రోడ్డు బయటికి. అన్నీ గుంతలు పడతాయా? మరి ఆయన వేయించిన రోడ్లు అన్నీ చెప్తున్నాడు. ఆయన రోడ్లు వేపిస్తే 5 సంవత్సరాలకు వెళ్ళిపోతాయా? మరి వెళ్ళవు కదా. మరి ఆయన చేసిన దాంట్లో క్వాలిటీ లేదుగా. మార్పు అయితే మళ్ళీ జగనే వస్తారంట. జగన్ కన్ఫామ్. జగన్ నా పాట దేవుడు అయ్యా. ఎన్నికంత నమ్మకం ఏంటి? నాకు పింఛన్లు ఇస్తున్నాడు, కాళ్ళు పోయినా పింఛన్లు ఇస్తున్నాడు. మహానుభావుడు. ఆయన లేకపోతే మేము బతకం. అంత గొప్ప దేవుడు జగన్. అది నా ప్రాణం అని ఇస్తాను ఆయన. ప్రాణాలు ఇచ్చే అంత ఏం చేశాడు? ప్రాణాలు ఇచ్చే అంత ఏం చేశాడు? నాకు పింఛన్ వస్తుంది, నా కాలాపరాంతం చేపించాడు, పింఛన్ వస్తుంది. వాటితోటి నా మందులతో మందులు ఎత్తుకొచ్చుకొని తింటున్నాను. నాకు ఆరోగ్యంగా ఉంటుంది. గొప్ప దేవుడు అయ్యా నాకు. నా పాట దేవుడు, అది చాలు నాకు. అది చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు కదా, ఎదురయ్యా. జగన్ పరిపాలన చూశారు కదా. లంచగొండ ప్రభుత్వం జగన్ చంద్రబాబుది. అంతేగాని మహానుభావుడు ఆయన. ఆయన పాట దేవుడు అయ్యా జగన్మోహన్ రెడ్డి. చాలయ్యా, అది చాలా సంతోషం. సాగిపోయిన దాకా ఆయన ఉంటే చాలు నాకు. అది మరి ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదండి, ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలు అంటారా? నాకు సంక్షేమ పథకాలు పెట్టాడు. జనాలకి లేబర్ను బతికిస్తున్నాడు. ప్రతి ఇంట్లో బుద్ధి వెలుగుతుంది, ప్రతి ఇంట్లో కుటుంబం బుద్ధి వెలుగుతుంది. ఆయన గొప్ప దేవుడు అయ్యా. ఆయన మళ్ళీ మళ్ళీ రావాలా జగన్మోహన్ రెడ్డి. బీజేపీ పొత్తుతో ఉంది కదా, బీజేపీ పొత్తు కూడా ఉంది. కొద్దిగా బీజేపీ లేదు, చంద్రబాబు లేదు, వాడు పవన్ లేదు, ఎవరు లేదు. ఇంత మించి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరు లేరయ్యా. చంద్రబాబు నాయుడు 4,000 చేస్తా అన్నాడు కదా, వాడు మాట నాకు వద్దు, నా చెవలు పడవద్దు. అది మహానుభావుడు ఎన్టీ రామారావు చేశాడు. కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చాడు, పేదలను బతికిచ్చాడు. అది ఆయన చెప్పుకోవాలా, జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు ఆయన మాట నాకు వద్దు, వాడి మాట నాకు చెవలు పడవద్దు. అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు మాట. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ మీకు 5,000 చేసేస్తా అన్నాడు. ఎందుకయ్యా? వాడు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఏ పిల్లలతో కాపురం చేశాడు. పవన్ కళ్యాణ్ వాడు మాట్లాడి కుదరకపోతే జగన్ 4వ పిల్లం అంటున్నాడు కదా. ఉదే మహానుభావుడు దేవుడయ్యా. మళ్ళీ జగన్ వస్తాడంటారా? మళ్ళీ రావాలి. ఎలక్షన్ ఎలా ఉంటది అంటారు? ఎలక్షన్ మన జగన్మోహన్ రెడ్డిని కొట్టే చెయ్యలేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అటుపక్క చూస్తా బీజేపీ పొత్తు వీళ్ళందరూ ఏకమయ్యి జగన్ ని ఓడిద్దామని సంకల్పంతో తిరుగుతున్నారు కదా. జగన్ ఓడించాలంటే జగన్ చేసిన పనులు మర్చిపోరు కదా ఎవరైనా. ఇంటికి ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు తిని ఉన్నారు కదా, 1,00,000 రూపాయలు చెంది ఉన్నాయి కదా ప్రతి కుటుంబానికి. రైతు భరోసా కానీ, విద్యా కానుక,
గోరుముద్ద ఎన్ని నవరత్నాలన్నీ చెప్పిన పథకాలన్నీ హామీ చేసిన అన్ని అమలు పరిచాడు కదా. సీఎంలు ఎంతమంది చేశారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నవరత్నాలన్నీ ఒక్క మాట మడవ తిప్పడు మాట తిప్పడు అన్న మాట మారడు అన్నట్టు మన జగన్మోహన్ రెడ్డి అన్నీ నెరవేర్చాడు కదా. మరి కొంతమంది ఏమంటున్నారంటే ఆ, జగన్ వచ్చాక లంచాలు ఎక్కువైపోయినాయి, రాష్ట్రానికి అప్పు ఎక్కువైపోయింది, లంచాలు తీసుకుంటున్నారు అంటున్నారు. లంచాలు తీసుకుంటున్నారంటే దేనికి తీసుకుంటున్నారు లంచాలు? ఊరక జనం అపోహ మాటలే కానీ ఇప్పుడు వడ్లు ఇవాళ 15,000 ఉండి వడ్లు ఇవాళ 22,000 పుట్టి ఎవరు ఇచ్చారు, ఎవరు పెట్టారు? ఏది కూడా ప్రతిదీ వ్యవసాయ ఏదైనా వ్యవసాయంలో ఏదైనా ఎంచుకో, అందరికీ రైతులందరికీ గిట్టుబాటు ధరలు చూపిస్తున్నాడు కదా, కష్టానికి తగ్గట్టుగా ఫలితం. ఎగిరే జెండా మళ్ళీ వైఎస్ఆర్సీపీ అంటారా? వైఎస్ఆర్సీపీ కన్ఫామ్ 175.